హలో. పార్టీ ఫిరాయింపులు అనేది భారత రాజ్యాంగానికి ఒక సవాలుగా పరిణమించింది. భారత రాజకీయ వ్యవస్థను, భారత ప్రజాస్వామ్య వ్యవస్థను మనం పరిశీలిస్తే పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగానికి ఒక సవాలుగా పరిణమించాయి. రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడ్డ ఈ ప్రజాప్రతినిధులు రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొన్న 3వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఈ ప్రజాప్రతినిధులు రాజ్యాంగం నీడలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు అనే విమర్శ పౌర సమాజం నుంచి వెళ్ళి వస్తుంది. 1967 సంవత్సరంలో హర్యానా రాష్ట్ర శాసనసభ్యుడు గయాలాల్ గారు ఒక్క రోజులో 3 సార్లు పార్టీని మారుతాడు. తద్వారా పార్టీ ఫిరాయించిన సభ్యులను ఉద్దేశించి ఆయారాం గయారాం అనే నినాదం ప్రచారంలో ఉంది. రాజకీయ పరమైన జవాబుదారీతనం ఉండాలని, ప్రభుత్వాలు స్థిరంగా ఉండాలనే దృక్పథంతో, ఒక విధమైన రాజకీయ ఏకీకృత ఉండాలనే దృక్పథంతో పార్టీ ఫిరాయింపులను నిరోధిస్తూ 1985 సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపులను భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. దీనికి సవరణ చేస్తూ 91 రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో మరొక సవరణ చేస్తూ 2/3 వంతు సభ్యులు, ఒక పార్టీకి చెందిన సభ్యులు మరొక పార్టీలో, ఆ శాసనసభ పక్ష సభ్యులు మరొక పార్టీలో విలీనం అవుతే పార్టీ ఫిరాయింపులు వర్తించదు అనే నిబంధన పేర్కొన్నారు. మరొక వీడియోలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న నిబంధనలు ఏమిటో మనం పరిశీలిద్దాం. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న అతి ముఖ్యమైన ప్రధానమైన లోపం ఏమిటంటే, పార్టీ ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే బాధ్యత ఆ సభ అధిపతికి ఉంటుంది, అనగా స్పీకర్కి లేదా చైర్మన్ గారికి ఉంటుంది. వీరు ఆ చట్టంలో స్పీకర్కి లేదా చైర్మన్కి నిర్ణీతమైన సమయం అనేది ఆ చట్టంలో లేదు. ఈ చట్టాన్ని చేసేటప్పుడు ఈ ప్రజాప్రతినిధులు అంటే చట్టసభల సభ్యులు తమకు భవిష్యత్తులో ఈ నిబంధన ఉపయోగపడుతుందనే దృక్పథంతో ఆలోచించి చేశారా అని పౌర సమాజం ప్రశ్నిస్తుంది. ఆ చట్టంలో ఉన్న నిబంధనలను మనం పరిశీలించడానికన్నా ముందుగా ఎన్నో సార్లు వివిధ హైకోర్టులు పార్టీ ఫిరాయింపుల పైన వచ్చిన ఫిర్యాదులను విచారిస్తున్న సందర్భంలో భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా స్పీకర్ గారు వీటిపైన తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తాము అని పేర్కొంది. స్పీకర్ అధికారాలలో జోక్యం చేసుకునే అవకాశం లేదు కనుక ఇటీవల సుప్రీంకోర్టు రీజనబుల్ టైం, పార్టీ ఫిరాయింపుల నిరోధకం పైన వచ్చిన ఫిర్యాదుల పైన దాఖలైన కేసుల విషయంలో రీజనబుల్ టైం అంటే ఎంత సమయం, తగిన సమయం అంటే ఎంత సమయం అని ప్రశ్నించడం జరిగింది. ఇది ఒక ప్రధానమైన లోపం. మరి పార్టీ ఫిరాయిస్తున్న వ్యక్తులకు అనుగుణంగా వాదనలు ఉన్నాయి, పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా వాదనలు ఉన్నాయి. ఆ వాద ప్రతివాదలు ఏమిటో చూద్దాం. రాజకీయపరమైన జవాబుదారీతనం ఉండాలని, ప్రభుత్వాలు సుస్థిరంగా కొనసాగాలనే దృక్పథంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చేశారు. చట్టాన్ని చేసిందే ఆ చట్టసభ సభ్యులు. అధికార కాంక్ష కోసం, రాజకీయ లబ్ధి కోసం, పదవీ కాంక్ష కోసం ఒక పార్టీ తరపున గెలుపొందిన ఈ ప్రజాప్రతినిధులు
మరొక పార్టీలో ఎన్నికైన తర్వాత చేరుతున్నారు. ఈ ఎన్నికైన ఈ విధంగా చేరిన ఆ సభ్యులపైన ప్రధానమైన విమర్శ ఏమిటి అంటే, ఏదో ఒక నియోజకవర్గం నుంచి వెళ్ళి ప్రజాప్రతినిధిగా ఒక పార్టీ గుర్తు పైన ఎన్నుకోబడ్డ ఆ ప్రజాప్రతినిధి వేసిన ఓటర్లు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట, పేరు, గౌరవం పైన ఓటు వేసి ఉంటారు. అంతేకాకుండా పార్టీ సింబల్ పైన, ఆ పార్టీ అధినాయకత్వం పైన, పార్టీ యొక్క సిద్ధాంతాన్ని విశ్వసించి ఆ అభ్యర్థికి, ఆ ప్రజాప్రతినిధికి ఓటు వేసి గెలిపించారు. మరి ఆ విధంగా ఓటు వేసిన ఆ ప్రజల గతి ఏమిటి? ప్రజాస్వామ్య ముసుగులో ప్రజాస్వామ్యాన్ని పార్టీ ఫిరాయింపులు చేస్తూ, క్రయ విక్రయాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేస్తున్న వ్యవస్థ పార్టీ ఫిరాయింపులు చట్టం ద్వారా మనకి కనబడుతుంది. ఈ విధంగా ఎన్నుకోబడ్డ ఈ ప్రజాప్రతినిధికి అనుగుణంగా కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. ఆ పార్టీ అంటే భారత రాజ్యాంగం, ఇదే భారత రాజ్యాంగం వ్యక్తిగత స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చింది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది ఆర్టికల్ 19. గౌరవప్రదంగా జీవించే హక్కును కల్పించింది ఆర్టికల్ 21. అంటే ఒక పార్టీ తరపున గెలుపొందిన ఆ ప్రజాప్రతినిధి ఆ పార్టీ సిద్ధాంతం నచ్చని ఎడల, ఆ పార్టీలో నియంతృత్వం పెరుగుతున్నప్పుడు, ఆ పార్టీలో ప్రజాస్వామ్యం అనేది లేనప్పుడు, పార్టీ నాయకత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తున్నప్పుడు ఒక పౌరునిగా నాకు ఆ హక్కు ఉంది అని అంటున్నారు. నిజానికి వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి హక్కు ఉంటుంది, ఆ ప్రజాప్రతినిధికి. ఆ హక్కును మీరు కాపాడుకోవాలంటే ఏ పార్టీ తరపున గెలుపొందారో ఆ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి, అదేవిధంగా ఎన్నుకోబడ్డ ఆ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంకు వెళ్ళి తిరిగి మీరు గెలుపొందవచ్చు. మరి ఈ విధంగా చేయడం లేదు. దీన్ని పౌర సమాజం ప్రశ్నిస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను మీరు సంపూర్ణంగా అనుభవించే అవకాశం ఉంటుంది. కానీ ఒక పార్టీ తరపున గెలుపొందిన మీరు, ఆ పార్టీ గుర్తు పైన గెలుపొందిన మీరు, పార్టీ గుర్తును అభిమానించి, పార్టీని అభిమానించి, ఆ సిద్ధాంతాన్ని నమ్మిన మీకు ఓటు వేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు అనే విమర్శ ఉంది. ఇది పౌర సమాజం నుంచి వెళ్ళి వస్తుంది. అంతేకాకుండా ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు సరైన పద్ధతి కాదు అంటున్నారు. విప్ సిస్టమే నియంతృత్వ పోకడకు సంబంధించిన పద్ధతి అంటున్నారు. అంటే ఒక శాసనసభ సభ్యుడు లేదా ఒక పార్లమెంటు సభ్యుడు తన మనస్సాక్షిని చంపుకొని పార్టీ సిద్ధాంతం ప్రకారం, ఆది నాయకత్వం ప్రకారం వ్యవహరించాలా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. ఇవన్నీ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి వస్తున్న ఇలాంటి ప్రశ్నలు భారత రాజ్యాంగానికి ఒక సవాలుగా మనం పేర్కొనవచ్చు. మరొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.